ओम शांति 12/3/22। मीठे बच्चे, बेहद के बाप से सदा सुख का वर्षा लेना है, तो जो भी खामियां हैं उन्हें निकाल दो। पढ़ाई अच्छी रीति पढ़ो और पढ़ाओ। మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రి నుండి సదా సుఖం యొక్క వారసత్వం తీసుకోవాలి అంటే प्रश्न, बाप समान सर्विस के निमित्त बनने के लिए कौन सा मुख्य गुण चाहिए? బాప్ సమానంగా సేవకి నిమిత్తం అయ్యేందుకు ఎటువంటి ముఖ్య గుణం కావాలి? జవాబు, సహనశీలత యొక్క గుణం కావాలి. దేహ కే ऊपर टू मच मोह नहीं रखना है. దేహం పైన టూ మచ్ మోహం పెట్టుకోవద్దు. యోగ బల్ సే కామ్ లేనా హై. యోగ బలంతో పని పూర్తి చేసుకోవాలి. जब योग बल से सब बीमारियां ख़त्म होगी तब बाप समान सर्विस के निमित्त बन सकेंगे. యోగ బలం ద్వారా అన్ని రోగాలు ఎప్పుడైతే సమాప్తమవుతాయో అప్పుడు బాబా సమానంగా సేవకి నిమిత్తం అవుతారు. ఇంకొక ప్రశ్న, कौन सा महापाप होने से बुद्धि का ताला बंद हो जाता है? ఎటువంటి మహాపాపం వల్ల బుద్ధి తాళం మూసుకుపోతుంది? జవాబు, यदि बाप का बनकर बाप की निंदा कराते हैं, आज्ञाकारी वफादार बनने के बजाय किसी भी भूत के वशीभूत होकर डिसर्विस करते हैं, कालापन नहीं छोड़ते, तो इस महापाप से बुद्धि को ताला लग जाता है. ఒకవేళ బాబా వారిగా ఈ బాబాని నిందింపచేసిన ఆజ్ఞాకారులు నమ్మకస్తులు అవటానికి బదులు ఏదో ఒక భూతానికి వశీభూతమై డిసర్వీస్ చేస్తారు. బాబా చెప్తున్నారు, వికారాల్ని వదలరు. ఈ మహాపాపంతో బుద్ధి తాళం పడిపోతుంది. గీత హే కౌన్ ఆయా మేరే మనకే ద్వారే. పాట, ఎవరొచ్చారు నా మనసు అనే ద్వారం వద్దకు. ఓం శాంతి. భగవాన్ వాచా, बच्चे जान चुके हैं कि निराकार जो पतित पावन ज्ञान का सागर है वो बैठ आत्माओं को पढ़ाते हैं. భగవాన్ వాచ, పిల్లలు తెలుసుకున్నారు, నిరాకారుడు పతిత పావనుడు జ్ఞాన సాగరుడు కూర్చుని ఆత్మలను చదివిస్తున్నారు. శాస్త్ర ఆది పడిన ఈ సబ్ హే భక్తి మార్గ. శాస్త్రాలవి చదవటం ఇదంతా భక్తి మార్గం. సత్యుగ్ త్రేతామే కోయి పడితే నహి. సచ్చా త్రేతాయుగాల్లో ఎవరు చదవరు. ద్వాపర్ సే లేకర్ మనుష్య ఏ పడితే रहते हैं. ద్వాపర యుగం నుంచి మొదలుకొని మనుషులు ఇవి చదువుకుంటూ ఉంటారు. మనుష్యోं ने ही शास्त्र बनाए हैं. మనుషులే శాస్త్రాలు తయారు చేశారు. భగవాన్ నే నహీ బనాయే హై. నా కోయి వ్యాస్ భగవాన్ హై. భగవంతుడు తయారు చేయలేదు. వ్యాసుడు భగవంతుడు కాదు. వ్యాస్తో మనుష్యత. వ్యాసుడు కూడా మనుష్యే. నిరాకార్ పరం పితా పరమాత్మా కో సభీ యాద్ కర్తే హై. నిరాకార పరం పితా పరమాత్ముని అందరూ తలుచుకుంటారు. భూల్ సిర్ఫ్ ఏక్ హీ హై जो गीता का भगवान श्री कृष्ण को समझ लिया है. తప్పు ఏంటంటే గీతా భగవంతుడు శ్రీకృష్ణుడిగా భావించారు. బాప్ సమझाते हैं ज्ञान का सागर मैं हूँ ना कि శ్రీకృష్ణ. బాబా అంటున్నారు, జ్ఞాన సాగరుని నేనే, అంతేకాని శ్రీకృష్ణుడు కాదు. इस बेहद की दुनिया की हिस्ट्री ज्योग्राफी आदि से अंत तक बाप ही जानते हैं कि कैसे आत्माएं आती है. ఈ బేహద్ ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం ఆది నుంచి అంతిమం వరకు బాబాకే తెలుసు ఏ విధంగా ఆత్మలు వస్తారో. మూల వతన్, సూక్ష్మ వతన్ और यह है స్థూల వతన్. మూల వతనం, సూక్ష్మ వతనం మరియు ఇది స్థూల వతనం. ఈ చక్ర कैसा फिरता रहता है. ఈ చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది. ఏ నాలెడ్జ్ सिवाय मुझ निराकार बीज रूप ज्ञान सागर के और कोई सुना नहीं सकते. ఈ జ్ఞానం కేవలం నిరాకారుడు బీజరూపుడు జ్ఞాన సాగరుడు తప్పించి ఇంక ఎవ్వరూ వినిపించలేరు. फिर जब भक्ति मार्ग शुरू होता है तो भगत ही बैठ ये शास्त्र आदि बनाते हैं. తిరిగి ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో భక్తులు కూర్చుని శాస్త్రాలు అవి తయారు చేస్తారు. ఏ శాస్త్రతో ఫిర్ బి బన్నే హై. ఈ శాస్త్రాలన్నీ తిరిగి తయారవలసిందే. భారత్ కా అస్సుల్ ఆది సనాతన్ ధర్మ హై దేవీ దేవత. భారతదేశం యొక్క అసలు ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. సత్యుగ్ ఆది మే దేవీ దేవతాओं का राज्य था.
సత్యుగ ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. భారతవాసి అప్నే ధర్మకు భూల్ గయే హై. భారతవాసీలు తమ ధర్మాన్ని మర్చిపోయారు. జో పావన్ థే అబ్ వో పతిత్ బన్ గయే హై. ఎవరైతే పావనులుగా ఉండేవారో ఇప్పుడు వారు పతితం అయిపోయారు. ఇస్లియే భగవాన్ कहते हैं मैं आकर तुमको పతిత్ మనుష్య సే పావన్ దేవతా బనాతా హూँ. అందుకే భగవంతుడు అంటున్నారు, నేను వచ్చి మిమ్మల్ని పతిత మనుషుల్ని పావన దేవతగా తయారు చేస్తాను. తుమ్ భీ జాన్తే హో దేవతా బన్నే కే లియే హమ్ పढ़ రహే హై. మీకు కూడా తెలుసు, దేవతలుగా అయ్యేందుకే మేము చదువుకుంటున్నాము. మనుష్య సే దేవతా బాప్ కే సివాయ్ కోయి బనా నహీ సక్తా క్యూంకి యహా తో సబ్ పతిత్ భ్రష్టాచారి హై. మనుషుల నుండి దేవతలుగా బాబా తప్పించి ఎవరు తయారు చేయలేరు, ఎందుకంటే ఇదంతా పతిత భ్రష్టాచారి ప్రపంచం. ఓ ఫిర్ పావన్ శ్రేష్టాచారి कैसे बनेंगे. వారు తిరిగి పావన శ్రేష్టాచారీలుగా వారిని ఎవరు తయారు చేస్తారు? ఏ పతిత్ ఆశ్రీ దునియా రావణ్ రాజ్య హై. ఇది పతిత ఆశ్రీ రావణ రాజ్యము. రాజాయి తో హై నహీ. ఇక్కడ రాజ్యమే లేదు. గాయా భీ జాతా హై రామ్ రాజ్ రావణ్ రాజ్. అందుకే మహిమ చేస్తారు రామరాజ్యం రావణ రాజ్యము అని. భగవాన్ ఆకర్ రామ్ రాజ్యకి స్థాపన కర్తే హై. భగవంతుడు వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. कहते भी है, हे भगवान గీతా కా జ్ఞాన్ ఫిర్ సే ఆకర్ సునావో. అంటారు, హే భగవంతుడా గీతా జ్ఞానాన్ని తిరిగి వచ్చి వినిపించండి అంటారు. కృష్ణతో నహీ సునాయంగే. కృష్ణుడైతే వినిపించడు. అబ్ తుమ్ బచ్చే సమజ్తే హో కి హమ్కో కోయి మనుష్య నహీ పఢాతే హై. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు కదా, మనల్ని ఏ మనుషులు చదివించట్లేదు. మనుష్యకి ఆత్మయే సబ్ పढ़ते హై. మనుష్యాత్మలే చదువుకుంటున్నారు. పఢానే వాలా నిరాకార్ భగవాన్ హై. చదివించేవాడు నిరాకారుడైన భగవంతుడు. క్యా బనాతే హై. ఎలా తయారు చేస్తున్నారు? మనుష్య సే దేవత. మనుషుల నుండి దేవతలుగా. యహే ఏం ఆబ్జెక్ట్. ఇదే ముఖ్యమైన లక్ష్యం. స్కూల్ మే ఏం ఆబ్జెక్ట్ కే సివాయ్ కోయి క్యా పढ़ సకేంగే. స్కూల్లో ముఖ్యమైన లక్ష్యం లేకుండా ఎవరు ఏం చదవగలరు? तुम बच्चों की बुद्धि में है कि हम फिर से मनुष्य से देवता बनने आए हैं. పిల్లలైన మీ బుద్ధిలో ఉంది కదా, తిరిగి మేము మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకే బాబా వద్దకు వచ్చాము అని. పఢానే వాలే కో భీ పూరా జాన్నా చాహియే. చదివించే వారిని కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఉన్కా నామ్ హై శివ్. వారి పేరే శివ. శారీరక్ నామ్ తో హై నహీ. और पढ़ाने वाली होती है आत्माएं जो अपने अपने शरीर द्वारा पढ़ाती है. శారీరక పేరైతే లేదు. మరియు చదివించేవారు ఆత్మలుంటారు. వారు తమ తమ శరీరాల ద్వారా చదివిస్తారు. హరేక్కు అప్నా శరీర్ హై. అక్కడ ప్రతి ఒక్కరికి తమ శరీరం ఉంటుంది. ఏ ఏక్ హీ పరం పితా పరమాత్మా హై జో कहते हैं मुझे अपना शरीर नहीं है. ఇక్కడ ఒకే ఒక్క పరంపిత పరమాత్మ స్వయంగా అంటున్నారు, నాకు నా శరీరం లేదు. మే ఇన్కా ఆధార్ లేతా హూँ. ఇన్కి ఆత్మ భీ పढ़ती है जो पहले నంబర్ మే దేవతా బంతి है. బాబా చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ఆధారం చేసుకుంటాను. వీరి ఆత్మ చదువుకుంటుంది, మొదటి నంబర్లో దేవతగా అవుతుంది. జో న్యూ మ్యాన్ థా వహీ పురానా హో గయా హై. ఎవరైతే కొత్త మనిషిగా ఉండేవారో వారే పాతగా అయిపోయారు. కృష్ణ హై సబ్సే పహలా న్యూ మ్యాన్. ఫిర్ 84 జన్మోं के बाद आकर బ్రహ్మ బనా. కృష్ణుడు అందరికన్నా మొదటి కొత్త మనిషి. తిరిగి 84 జన్మల తర్వాత బ్రహ్మగా అయ్యారు. ఏ అప్నే జన్మోं को नहीं जानते हैं इसलिए मैं बैठ सुनाता हूँ. వీరికి తమ జన్మల గురించి తెలీదు, అందుకే బాబా అంటున్నారు నేను కూర్చుని వినిపిస్తున్నాను. పహలే పహలే జన్మ మే ఏ శ్రీకృష్ణ థా ఫిర్ పునర్జన్మ లేతే లేతే పతిత్ బన్ గయా. మొదటి జన్మలో వీరు శ్రీకృష్ణుడిగా ఉండేవారు. తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితంగా అయిపోయారు. अब फिर मैं इनको ब्रह्मा बनाकर सो श्री कृष्ण बनाता हूँ. ఇప్పుడు తిరిగి నేను వీరిని బ్రహ్మగా తయారు చేసి సో శ్రీకృష్ణుడిగా తయారు చేస్తాను. ఝాడ్ మే బీ క్లియర్ లిఖా హువా హై. వృక్షంలో కూడా క్లియర్గా రాసి ఉంది. నీచే ఏ తపస్య కర్ రహే హై
ब्राह्मण रूप में, కింద వీరు బ్రాహ్మణ రూపంలో తపస్సు చేస్తున్నారు. ऊपर में वही ब्रह्मा पति दुनिया में खड़े हैं और यहाँ संगम पर अब तपस्या कर रहे हैं. పైన వీరు బ్రహ్మ పతిత ప్రపంచంలో నిలబడి ఉన్నారు, మరి ఇక్కడ సంగమంలో ఇప్పుడు తపస్సు చేస్తున్నారు. తతత్వం మీరు దేవతలుగా ఉండేవారు, తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతిత శూద్రులుగా అయ్యారు. अब फिर तुम पावन बनते हो, ఇప్పుడు తిరిగి మీరు పావనంగా అవుతున్నారు. जानते हो पतित पावन परम पिता परमात्मा द्वारा हम पावन बन रहे हैं. మీకు తెలుసు కదా, పతిత పావనుడు పరంపిత పరమాత్మ ద్వారా మేము పావనంగా అవుతున్నాము. బాప్ ఉపాయ్ బతాతే హై కి ముझे యాద్ కరో. బాబా ఉపాయం చెప్తున్నారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. ముझे యాద్ కర్నే సే హీ తుమ్ పావన్ బనేంగే. నన్ను స్మృతి చేయటం ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఆత్మ और शरीर दोनों ही पावन तो सिर्फ सतयुग में ही होंगे. ఆత్మ మరియు శరీరం రెండు పావనంగా కేవలం సత్యయుగంలోనే ఉంటాయి. యహా శరీర్ సబ్కో పతిత్ మిల్తా హై. ఇక్కడ అందరి శరీరం పతితమైందే లభిస్తుంది. సబ్సే ఖరాబ్ భ్రష్టాచార హై కామ్ వికార్. అన్నిటికన్నా భ్రష్టాచారమైన చెడ్డది కామ వికారం. విష సే पैदा होने वालों को ही भ्रष्टाचार कहा जाता है. విషంతో జన్మించే వారిని భ్రష్టాచారిలోని అంటారు. सतयुग में कोई भ्रष्टाचारी होता नहीं क्योंकि वहाँ विष ही नहीं. సత్యయుగంలో ఎటువంటి భ్రష్టాచారము ఉండదు, ఎందుకంటే అక్కడ విషం అనేదే ఉండదు. कृष्ण को संपूर्ण निर्विकारी कहा जाता है, फिर निर्विकारी ही विकारी बनते हैं. కృష్ణుణ్ణి సంపూర్ణ నిర్వికారి అంటారు, తిరిగి నిర్వికారిలే వికారీలుగా అవుతారు. सतयुग त्रेता में विकार होता ही नहीं, इसलिए बाप कहते हैं इन 5 भूतों पर विजय पानी है. సచ్చా త్రేతాయుగాల్లో వికారాలు ఉండవు, అందుకే బాబా అంటున్నారు ఈ పంచభూతాలపై విజయాన్ని పొందాలి. బాప్ హీ వికారీ దునియాకు నిర్వికారి బనాతే हैं. బాబాయే వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా తయారు చేస్తారు. కई है जिनको धारणा बिल्कुल होती ही नहीं है. చాలామంది ఉన్నారు, వారిలో ధారణ కొంచెం కూడా జరగట్లేదు. క్రోధ్ కా భూత్, లోభ కా భూత్, మోహ కా భూత్ ఏకదం కాలా కర్ దేతా హై. క్రోధం యొక్క భూతం, లోభం యొక్క భూతం, మోహం యొక్క భూతం ఒక్కసారిగా నల్లగా చేసేస్తుంది. సబ్సే గందా హై కామ్ వికార్. అన్నిటికన్నా చెడ్డది మురికిది కామ వికారం. ఓ భీ తబ్ ఆతా హై జబ్ దేహ అభిమాన్ ఆతా హై. ఎప్పుడైతే దేహాభిమానం వస్తుందో అప్పుడే అది వచ్చేస్తుంది. బాప్ కహతే హై అప్నే కో ఆత్మ సమझो. బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ మే హీ సంస్కార్ रहते हैं జ్ఞాన్ కే. ఆత్మలోనే జ్ఞానం యొక్క సంస్కారాలు ఉంటాయి. अभी आत्मा के ज्ञान के संस्कार बिल्कुल ही ख़त्म हो गए हैं. ఇప్పుడు ఆత్మలో జ్ఞానం యొక్క సంస్కారాలు పూర్తిగా సమాప్తైపోయాయి. బాబా कहती है मुझे याद करो. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయండి. మనుష్యతో సాకార్ को ही याद करते हैं. మనుషులైతే సాకారిని తలుచుకుంటారు. భక్తి में हिरे हुए हैं. గురు గోసాయి వ कोई देवता को याद करेंगे. భక్తిలో మునిగిపోయి ఉన్నారు, గురువుల్ని గోసాయిల్ని దేవతల్ని తలుచుకుంటారు. బద్రీనాథ్ అమర్నాథ్ పర్ జాయింగే తో పత్థర్ కి బైఠ్ పూజా కరేంగే. బద్రీనాథ్ అమర్నాథ్ యాత్రకు వెళ్తారు, రాళ్ళని కూర్చుని పూజ చేస్తారు. शिव के मंदिर में भी जाते हैं परंतु ये किसको भी पता ही नहीं कि ये बाप है. శివాలయానికి వెళ్తారు కానీ కొంచెం కూడా తెలీదు వీరు తండ్రి అని. इसको कहा जाता है अंधश्रद्धा. దీన్నే अंधश्रद्धा అని అంటారు. कोई जानते ही नहीं बाप कब आया कैसे आया. ఎవరికి తెలియనే తెలీదు బాబా ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు. अब तुम बच्चों को सब कुछ समझाया जाता है. ఇప్పుడు పిల్లలని మీకు అన్నీ తెలియచేయటం జరుగుతుంది. परंतु तुम्हारे में भी कोई थोड़े हैं जो अच्छे सयाने वफादार
फरमान बरदार बच्चे हैं जिनमें భూతం का ప్రవేశ नहीं हो. కానీ మీలో కూడా కొద్దిమంది ఉన్నారు, అందులో కూడా మంచి తెలివైన వారు, ఆజ్ఞాకారులు, నమ్మకస్తులైన పిల్లలు ఉన్నారు. వారిలో భూతాల యొక్క ప్రవేశత లేదు. भूतों की प्रवेशता वाले बड़ा तंग करते हैं, बहुत डिसर्विस करते हैं, तो पद भी नीच मिल पड़ता है. భూతాల ప్రవేశత వారు చాలా విసిగిస్తూ ఉంటారు, చాలా డిస్సర్వీస్ చేస్తారు, వారికి పదవి కూడా చాలా కిందది లభిస్తుంది. పుణ్య ఆత్మ के बदले పాపాత్మ బన్ పడితే హై. పుణ్యాత్మకి బదులు పాపాత్మగా అయిపోతారు. ఏక్ తో దేహాభిమాన్ హై, ఒకటి దేహాభిమానం. దూసరా ఫిర్ और भी विकार आ जाते हैं, ఇంకా వికారాలు వచ్చేస్తాయి. లోభ్ కా భూత్ ఆ జాతా హై, లోభం యొక్క భూతం వచ్చేస్తుంది. దిల్ హోతీ రహేగి ఏ రబడీ ఏ మలాయి ఖాయ్, మనసు అనిపిస్తూ ఉంటుంది ఈ రబడీ తినాలి, హల్వా తినాలి, ఈ కలాకండ్ తినాలి అని. ఏ షురూ సే చల్తా ఆయా హై, ఇది మొదటి నుంచి నడుస్తూ వచ్చింది. అభితో అవస్థ పరిపక్వ బనానా హై, ఇప్పుడు అవస్థని పరిపక్వంగా తయారు చేసుకోవాలి. లోభ కా భూత్ भी పద్ భ్రష్ట్ కర్ దేతా హై, లోభం యొక్క భూతం పదవి భ్రష్టం చేస్తుంది. అర్ధకల్ప్ ఇన్ భూతోనే హైరాన్ కియా హై, అర్ధకల్పం ఈ భూతాలు చాలా హైరాన్ పెట్టాయి. जो कहते हैं हम पुण्यात्मा बनते और बनाते हैं, वो खुद ही पापात्मा बन पड़ते हैं और दूसरों को भी बनाने लग जाते हैं అంటారు. మేము పుణ్యాత్మ అవుతాము, తయారు చేస్తాము అంటారు, స్వయం పాపాత్మగా అయిపోతారు, ఇతరులని తయారు చేయటంలో నిమగ్నం అవుతారు. నామ్ బద్నామ్ కర్ దేతే హై, బాబాకి చెడ్డ పేరు తెస్తారు. అగర్ తుమ్హారే మే హీ क्रोध का भूत है जो तुम दूसरों का फिर कैसे निकालेंगे. బాబా అంటున్నారు, ఒకవేళ మీలోనే క్రోధం యొక్క భూతం ఉంటే మీరు ఇతరుల్లో ఎలా తొలగించగలరు. కోయి దేహ్ అభిమాన్కి ఉల్టీ చలన్ దేఖో తో రిపోర్ట్ కరో, ఏదైనా దేహాభిమానం యొక్క వ్యర్థ నడవడిక ఉంటే రిపోర్ట్ చేయండి. ధర్మరాజ్ కే పాస్ తో रजिस्टर रहता है, फिर सजा भोगने के समय तुमको सब साक्षात्कार कराएंगे कि तुमने इन भूतों को वश बहुतों को तंग किया है. ధర్మరాజ్ వద్ద అందరి రిజిస్టర్ ఉంటుంది. శిక్ష అనుభవించే సమయంలో మీకు అంతా సాక్షాత్కారం చేయిస్తారు, మీరు ఈ భూతాలకు వశమయ్యి అనేకుల్ని విసిగించారు అని. కై బచ్చే క్రోధ్ కి అగ్ని మే జల్ మరతే హై, కొంతమంది పిల్లలు క్రోధం యొక్క అగ్నిలో కాలి మరణిస్తారు. ఆత్మ బిల్కుల్ కాలి బన్ జాతి హై, ఆత్మ పూర్తిగా నల్లగా అయిపోతుంది. డిస్సర్వీస్ కడితే తో బాబా బుద్ధి కా తాలా బంద్ కర్ దేతే హై, డిస్సర్వీస్ చేసినట్లయితే బాబా బుద్ధి తాళం మూసేస్తారు. ఉన్సే ఫిర్ కోయి సర్వీస్ హో నా సకే, వారి నుంచి తిరిగి ఎటువంటి సేవ జరగదు. अंत में बाबा सब साक्षात्कार कराएंगे, फिर बहुत परेशान होंगे. इसलिए बच्चे ऐसा कोई काम नहीं करना चाहिए. అంతిమంలో బాబా అన్ని సాక్షాత్కారం చేయిస్తారు, తిరిగి చాలా విచలితం అవుతారు. అందుకే పిల్లలు ఎప్పుడూ ఇటువంటి పనులు చేయొద్దు. బాబా कह देते हैं अगर उल्टी चलन चलते हैं तो रिपोर्ट करो, ఒకవేళ వ్యర్థ నడవడిక నడిస్తే రిపోర్ట్ చేయండి. బాబా సమజ్ ఆతే హై, బాబాకి అర్థమవుతుంది. దేహ అభిమాన్ కే కారణ్ ఏ దాస్ దాసి జాకర్ బనేంగే, దేహాభిమానం కారణంగానే వీరు వెళ్ళి దాసదాసీలు అవుతారు. ప్రజా మే బీ కమ్ పద్ పాయింగే, ప్రజల్లో కూడా తక్కువ పదవి పొందుతారు. బాబా तुम बच्चों को ज्ञान श्रृंगार कराते हैं फिर भी सुधरते नहीं. బాబా పిల్లలైన మీకు జ్ఞాన సింగారం చేయిస్తున్నారు, అయినా మారట్లేదు. इस समय ही परम पिता परमात्मा आकर ज्ञान का श्रृंगार कराए, सतयुग के महाराजा महारानी बनाते हैं.
ఈ సమయంలో పరమాత్మ వచ్చి జ్ఞాన అలంకరణ చేసి సత్యుగ మహారాజా మహారాణిగా తయారు చేస్తున్నారు. ఇస్మే సహనశీలత బడి అచ్చి చాహియే. ఇందులో చాలా మంచి సహనశీలత కావాలి. దేహకే ఊపర్ టూ మచ్ మోహ్ నహీ హోనా చాహియే. దేహం పైన టూ మచ్ మోహం ఉండకూడదు. యోగ్ బల్ సే కామ్ లేనా హై. యోగ బలంతో పని పూర్తి చేసుకోవాలి. బాబా బి బూఢా హై పరంతు యోగ్ మే ఖడా హై. బాబా కూడా, ఈ బ్రహ్మ బాబా కూడా ముసలివారే, కానీ యోగంలో బాబా ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఖాన్సీ ఆది హోతీ హై ఫిర్ भी సర్వీస్ పర్ रहते हैं. బాబాకి దగ్గు వచ్చేది, కానీ అప్పుడు కూడా బాబా సేవలో ఉండేవారు. బుద్ధికి కితనీ సర్వీస్ కర్నీ హోతీ హై. బుద్ధితో ఎంత సేవ చేయాల్సి ఉంటుంది. ఇట్నే బచ్చోं को संभालना, मेहमानों के लिए प्रबंध रखना कितना बोझा रहता है. చూడండి, ఇంతమంది పిల్లల్ని సంభాళించటం, ఎంతోమంది గెస్ట్లకి అన్ని ఏర్పాట్లు చేయటం బాబా పైన కూడా ఎంత బరువు ఉండేది. ఖ్యాలాత్ भी चलती है. ఆలోచనలు కూడా నడుస్తాయి. అగర్ కోయి బచ్చేకి బద్చలన్ హోగి తో నామ్ బద్నామ్ కరాయంగే. ఒకవేళ ఏ పిల్లలైనా చెడు నడవడిక ఉంటే బాబాకి చెడ్డ పేరు తెస్తారు. కహేంగే ఏ ఐసే బ్రహ్మకుమార్ కుమారి హై అంటారు. వీరు ఇటువంటి బ్రహ్మకుమారి కుమారులా అంటారు. తో నామ్ బ్రహ్మ కా హువానా, మరి పేరు బ్రహ్మదే కదా. ఇస్లియే కహా జాతా హై సద్గురు కా నిందక్ ఠౌర్ నా పాయే. అందుకే అంటారు కదా, సద్గురువు యొక్క నిందకులు నిలువ నీడ పొందలేరు అని. ఇన్ కలియుగి గురువునే ఫిర్ అప్నే లియే బతా దియా హై. ఈ కలియుగి గురువులు వాళ్ళ కోసం చెప్పేసుకున్నారు. ఇస్లియే మనుష్య ఉన్సే డర్తే హై కి కహా గురూజీ శ్రాప్ నా దే దేవే. ఎక్కడ గురువుగారు శాపం పెట్టకూడదు అని భయపడతారు. యహా కోయి ఐసీ బాత్ నహీ. ఇక్కడ అటువంటి విషయం లేదు. అప్నీ చలన్ సే అప్నే ఊపర్ బద్దువా కర్తే హై. తమ నడవడికతో తమకి తామే శాపాలు పెట్టుకుంటారు. బచ్చోं को अपने भविष्य का ख्याल रखना चाहिए. పిల్లలు తమ భవిష్యత్తు యొక్క ఆలోచన పెట్టుకోవాలి. अब पुरुषार्थ नहीं किया तो कल्प कल्पांतर यही हाल होगा. ఇప్పుడు పురుషార్థం చేయకపోతే కల్పాంతరం ఇదే పరిస్థితి అవుతుంది. బాప్ कितना अच्छी रीति समझाते हैं फिर भी कई है जो कालापन छोड़ते नहीं फिर टूट पड़ते हैं. బాబా ఎంత మంచి రీతిలో తెలియచేస్తున్నారు. అయినా పిల్లలు నల్లతనాన్ని వదలట్లేదు, పడిపోతారు. అథవా మర్కర్ జహనూం మే గిర్ జాతే హై పఢాయి ఛోడ్ దేతే హై. అంటే చనిపోయి మంటల్లో పడిపోతారు, చదువును వదిలేస్తారు. కోయి తో బచ్చే అచ్చే చల్తే హై. కొంతమంది పిల్లలు బాగా నడుస్తారు. కోయి తో ఈశ్వరీయ జన్మ లేకర్ 8-10 वर्ष के बाद भी मर पड़ते हैं अथवा फारक्ती दे देते हैं. కొంతమంది ఈశ్వరీయ జన్మ తీసుకుని 8-10 సంవత్సరాల తర్వాత చనిపోతారు, అంటే బాబాకి విడాకులు ఇచ్చేస్తారు. లౌకిక్ బాప్ బి సపోత్ బచ్చోं को देख खुश होते हैं. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. ఫిర్ బి నంబర్ వార్ తో హైనా, అయినప్పటికీ నంబర్ వార్ కదా. కోయి సెంటర్స్ పర్ బి తంగ్ కర్తే హై. కొన్ని సెంటర్స్లో కూడా విసిగిస్తారు. బడే కాంటే బన్ జాతే హై. చాలా పెద్ద ముళ్ళులాగా అవుతారు. ఘర్కే బన్కర్ ఫిర్ నిందా కరాతే హై తో మహాన్ పాపాత్మా బన్ జాతే హై. ఇంట్లో ఉంటూ బాబాని నిందింప చేసినట్లయితే మహాన్ పాపాత్మగా అయిపోతారు. ఇస్లియే బాబా సంఝాతే रहते हैं. అందుకే బాబా తెలియచేస్తూ ఉంటారు. యహా తుమ్ ఆయే హో బేహద్ కే బాప్ సే సుఖ్ కా వర్షా లేనే. మీరు ఇక్కడికి వచ్చిందే అనంతమైన తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవటానికి. తో ఖామియా సబ్ నికాల్నీ చాహియే. కాబట్టి లోపాలన్నీ కూడా తొలగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. स्कूल में पास होने वाले स्टूडेंट्स शर्त रखते हैं हम 80 मार्क्स से पास होंगे.
90 మార్క్సే పాస్ హోంగే. చూడండి, స్కూల్లో పాస్ అయ్యే స్టూడెంట్స్ కూడా షరతు పెట్టుకుంటారు, మేము 80% మార్క్స్ తెచ్చుకోవాలి, 90% మార్క్స్ తెచ్చుకోవాలి అని. ఎప్పుడైతే పాస్ అవుతారో ఎంత ఖుషి అవుతారో. ఏ బేహద్ కి పढ़ाई है. మరి ఇది అనంతమైన చదువు. सूर्यवंशी बनेंगे या चंद्रवंशी बनेंगे वो भी मालूम पड़ जाता है. సూర్యవంశీగా అవుతారో చంద్రవంశీగా అవుతారో అది కూడా తెలిసిపోతుంది. బాబా చెప్తున్నారు, राम सीता का जब राज्य चलता है तो లక్ష్మీ నారాయణ్ छोटे हो जाते हैं. సీతారాముల రాజ్యం ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు లక్ష్మీనారాయణులు చిన్నవారైపోతారు. అంటే సూర్యవంశీ అనే పేరే సమాప్త అయిపోతుంది. ఏ నాలెడ్జ్ బడి రమణీక్ హై. ఈ జ్ఞానం చాలా రమణీకమైంది అంటున్నారు బాబా. ధారణ అచ్చి ఉన్కో హోగి जो श्रीमत पर चलेंगे वही फिर ऊंच पद पा सकेंगे. ఎవరైతే బాబా శ్రీమతంపై నడుస్తారో వారికే ధారణ బాగా జరుగుతుంది. शिव बाबा का भक्ति मार्ग में भी पाठ है और ज्ञान मार्ग में भी पाठ है. शिव बाबा की भक्ति మార్గంలో పాత్ర ఉంది, జ్ఞాన మార్గంలో కూడా పాత్ర ఉంది. शंकर का काम है सिर्फ विनाश का. उनका क्या वर्णन करेंगे. శంకరుడి పని వినాశనం చేయటం. వాటిని ఏమి వర్ణిస్తారు. శివ్ బాబా బ్రహ్మ బాబాది చాలా వర్ణన ఉంది. 84 जन्म के चक्कर में सबसे नंबर 1 पार्ट है बाबा का. 84 జన్మల చక్రంలో అందరికన్నా నెంబర్ 1 పాత్ర బాబాది. తిరిగి వాళ్ళు శివశంకరుల్ని కలిపేశారు. शिव बाबा का तो सबसे बड़ा पार्ट है सभी बच्चों को सुखी करना. कितनी मेहनत का काम है. शिव బాబాది అన్నిటికన్నా పెద్ద పాత్ర పిల్లలందరినీ సుఖీగా తయారు చేయటం. ఇది ఎంత శ్రమతో కూడిన పని. ఫిర్ ఆరామ్ కర్తే హై. తిరిగి బాబా విశ్రాంతి తీసుకుంటారు. ఇన్కా తో 84 జన్మోं का पार्ट है. వీరిదైతే 84 జన్మల పాత్ర. ఇస్లామీ బౌద్ధీ ఆది తో బాద్ మే ఆతే హై. ఇస్లామీ బౌద్ధీలందరూ తర్వాత వస్తారు. వారేమీ ఆల్రౌండ్ పాత్రని అభినయించరు. ఆల్రౌండ్ పార్ట్ వాళ్ళంకో సుఖ్ కిత్నా హై. ఆల్రౌండ్ పాత్రధారీలకు ఎంత సుఖం ఉంది. హమ్ హీ స్వర్గకే మాలిక్ బన్ జాతే హై. మనమే స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. భారత్ స్వర్గ కెహ్లాతా హై. భారతదేశాన్ని స్వర్గం అనేవారు. ఖుషీ కిత్నీ హోతీ హై. ఎంత సంతోషం ఉంటుంది. हम अपने लिए स्वर्ग का राज्य स्थापन कर रहे हैं. మనం మన కోసం స్వర్గ రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాము. ఇతరులకు కూడా తెలియచేయాలి. जो आकर अपनी जीवन बना ले. వారు కూడా వచ్చి తమ జీవితాన్ని తయారు చేసుకోవాలి. तुम आए हो परम पिता परमात्मा से स्वर्ग का वर्षा लेने. మీరు వచ్చేదే పరంపిత పరమాత్మ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు. तुम आए हो పరంపిత పరమాత్మ సే స్వర్గ కా వర్షా లేనే. మీరు వచ్చిందే పరంపిత పరమాత్మ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు. బుద్ధిలో ఒకవేళ ముఖ్యమైన లక్ష్యం లేకపోతే ఇక్కడ కూర్చుని ఏం చేస్తారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మముఖ వంశావళీలు. బేహద్ బాబా బేహద్ పిల్లల్ని తీసుకుంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. బ్రహ్మా కా బననే బిగర్ శివ్ బాబా సే వర్షా లే నహీ సక్తే. బ్రహ్మగా అవ్వకుండా బ్రహ్మవారిగా అవ్వకుండా శివ్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. భారతదేశం శ్రేష్టాచార్యగా ఉండేది. అక్కడ ఏ భూతము ఉండదు అని చెప్తున్నారు బాబా. భూతాల్ని పూర్తిగా తరివేయాలి. బాబాకు బహుత్ లిఖ్ బేచ్తే హై. బాబా కామ్ కా భూత్ ఆయా పరంతు బచ్ గయే. బాబాకి చాలామంది పిల్లలు రాసి పంపిస్తారు. బాబా కామం యొక్క భూతం వచ్చింది కానీ రక్షించబడ్డాం. बाबा कहती है बच्चे तूफान तो बहुत आएंगे परंतु कर्मेंद्रियों से कोई कर्म नहीं करना. భూతం को भगाना है. కానీ బాబా అంటున్నారు పిల్లలు తుఫాన్లు అయితే చాలా వస్తాయి కానీ కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయొద్దు. భూతాల్ని తరివేయాలి. नहीं तो सूर्यवंशी चंद्रवंशी बन नहीं सकेंगे. లేకపోతే సూర్యవంశీ చంద్రవంశీలుగా అవ్వలేరు. ध्यान में जाना भी अच्छा नहीं है क्योंकि మాయా बहुत ప్రవేశ్ हो जाती है. ట్రాన్స్లోకి వెళ్ళటం మంచిది కాదు ఎందుకంటే మాయ ఎక్కువ ప్రవేశిస్తుంది. అచ్చా
मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కర్మేంద్రియం సే కోయి భీ వికర్మ నహీ కర్నా హై. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు. అనేకుల శాపాలు లభించే నడవడిక నడవకూడదు. తమ భవిష్యత్తు యొక్క ఆలోచన పెట్టుకుని పుణ్యకర్మలే చేయాలి. సెకండ్ పాయింట్, అందర్ జోబీ కాలాపన్ హే. లోపల ఏదైతే నల్లతనం ఉందో, దేహాభిమానం కారణంగా భూతాల ప్రవేశతుందో దాన్ని తొలగించి వేయాలి. జ్ఞానంతో తమని అలంకరించుకుని సుపుత్రులైన పిల్లలు కావాలి. వరదానము, బిజీ रहने के सहज पुरुषार्थ ద్వారా నిరంతర యోగి నిరంతర సేవాధారి భవ. బిజీగా ఉండే సహజ పురుషార్థం ద్వారా నిరంతర యోగి నిరంతర సేవాధారి భవ. బ్రాహ్మణ్ జన్మ హై హీ సదా సేవా కే లియే. బ్రాహ్మణ జన్మ ఉన్నదే సదా సేవ కోసం. ఎంతగా సేవలో బిజీగా ఉంటారో అంత సహజంగా మాయని జయించే వారిగా అవుతారు. ఇస్లియే జరా భీ బుద్ధి కో ఫుర్సత్ మిలే తో సేవా మే జుట్ జావో. అందువల్ల కొంచెమైనా బుద్ధికి ఖాళీ దొరికితే సేవలో నిమగ్నమైపోండి. సేవాకే సివాయ్ సమయ నహి గవావో. సేవ లేకుండా సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. సేవ తప్పించి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. చాహే సంకల్పసే సేవ కరో. భలే సంకల్పంతో సేవ చేయండి, వాణితో సేవ చేయండి, కర్మతో సేవ చేయండి, కానీ సేవలోనే సమయాన్ని గడపండి. తమ సంపర్కం ద్వారా నడవడిక ద్వారా కూడా సేవ చేయొచ్చు. సేవలో బిజీగా ఉండటమే సహజ పురుషార్థం. బిజీగా ఉన్నట్లయితే యుద్ధం నుండి విముక్తులై నిరంతర యోగిలుగా నిరంతర సేవాదారీలుగా అయిపోతారు. స్లోగన్ను, ఆత్మకు సదా తందరుస్త్ రఖనా హై తో ఖుషికి ఖురాక్ ఖాతే రహో. ఆత్మని సదా ఆరోగ్యవంతంగా ఉంచాలి అంటే సంతోషం అనే భోజనం సదా తింటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఆత్మని సదా శక్తిశాలిగా చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఏం చేయండి, సదా సంతోషం అనే భోజనం సదా తింటూ ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు స్వమానం, నేను నిరంతర సేవాదారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.